హాయ్ అండి. ఈరోజు నేను ఉల్లి టమాటో చట్నీ చేసి చూపిస్తున్నాను. మేమైతే యాక్చువల్లీ దీన్ని ఉల్లి చట్నీ అనే అంటాము. బట్ టమాటోస్ వేస్తున్నాను కదా! మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని అలా చెప్తున్నాను. సో, ఇప్పుడు దీనికోసం 4 పెద్ద ఉల్లిపాయలు, ఒక 5 టమాటాలు అండ్ అలానే ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు తినే కారం బట్టి అవి అడ్జస్ట్ చేసుకోండి. ముందైతే కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఎండుమిరపకాయలన్నీ ఒకేసారి ఇలా వేసుకొని వేయించుకోవాలన్నమాట. సిమ్‌లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా వేయించుకోండి. ఎందుకంటే మనకి అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా! అది కలుపుతూ ఉండకపోతే వెంటనే మాడిపోతాయన్నమాట. సో, కలుపుతూ సిమ్‌లోనే వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే ఎలానో మనం మిక్సీలో వేస్తాం కదా! సో, అందుకే అలా అని మరీ పెద్ద ముక్కలు కట్ చేయకండి. ఇవి ఒక 5 మినిట్స్ వేపుకోవాలి. అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలన్నమాట సిమ్‌లో పెట్టుకొని. చూడండి నేను ఎలా కట్ చేసుకున్నానో. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు. అలా కట్ చేసుకుంటే మనకి వేగడానికి ఎక్కువ టైం పట్టదనమాట. ఇవి బాగా వేగిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకి టమాటాలు ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా! సో, అవి వేసేసుకుందాం. అన్నీ వేసేసుకొని ఒక కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడే నేను సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయిపోయాక మనకి ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఈ ఎండుమిరపకాయలని మిక్సర్లో వేసి ఒక్క రౌండ్ ఇలా ఆడికి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, టమాటాలు చల్లారాక వేసుకోవాలి. మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేయండి. సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మనం చట్నీస్లో చింతపండు రసం వేస్తాం కదా! ఇందులో నేను వేయలేదు. ఇది ఇలానే బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మనకి దోస, ఇడ్లీ, ఈవెన్ ఎగ్ దోసలో కూడా చాలా స్పైసీగా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీరు నాకు సపోర్ట్ చేసినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.